అమరావతి నిర్మాణం తదితర అంశాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే విధంగా రాజకీయాలు చేయటం సమంజసం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమరావతి, పోలవరం, విశాఖపట్నం, రాయలసీమ అభివృద్ధి వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్లిందని, రాష్ట్ర ప్రజలు కూడా ఆ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ చారిత్రాత్మక విజయం అందించారని గుర్తు చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాజధాని అంశంపై అనవసర వివాదాలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని, రాజధాని అభివృద్ధి చెందితేనే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని హితవు పలికారు. నిన్న కూటమి పార్టీలు 2024 ఎన్నికల్లో విజయం సాధించి నిన్నటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మావిగన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, మావిగన్ అంటే మాకు విజయాన్ని ఇచ్చిన జగన్. మావిగన్ అంటే మాకు విజయాన్ని ఇచ్చిన జగన్. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దేశంలో అన్ని అంశాల గురించి ఈ మధ్యకాలంలో మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజధాని గ్రామాలకు చెందిన కొంతమంది రైతులను కూడా ఆయన పిలిపించుకొని అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా ఆలోచించారు, పనిచేస్తున్నారు అనే దానికి ఇది సాక్ష్యం. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎవరైనా చనిపోతే బయటకు వెళ్తున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4 మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడాలనుకుంటే జనంలోకి రావాలి. జనంలోకి వచ్చి ఆయన ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న 5 ఏళ్లలో ఆయన చేసిన ఆయన ఏదైతే మంచి పనులు అనుకుంటున్నాడో అవి గురించి చెప్పాలి. లేదా 2029లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలి. అంటే ఆయన ఏం చేశాడో చెప్పాలి, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలి. ఈ 2 కాకుండా మిగతా అన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక పక్క బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఏకపాత్రాభినయంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు అది 1 వే ఉంటుంది తప్ప 2 వే ట్రాఫిక్ కాదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి పెన్ను జేబులో పెట్టుకొని లేచి వెళ్ళిపోతాడు. మనం 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు, అంటే 2019 మే 30న ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులను ప్రకటించారు. ఆ తర్వాత దాదాపు 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రాజకీయ చర్చ ఏంటంటే అమరావతి వర్సెస్ 3 రాజధానులు.
జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నేను చూసేవాడిని. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో గెలవటానికి, అధికారంలోకి రావటానికి ఎలా మాట్లాడాలో అప్పుడు ఆయన మాటలను అర్థం చేసుకునేవాళ్ళం. కానీ 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. రాజకీయ పార్టీ అధ్యక్షుడికి అంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించుకోవచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఆలోచించాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని 4.5 సంవత్సరాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అలాగనే కూటమి పార్టీలు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. మరి 4.5 సంవత్సరాల అమరావతి ఉద్యమం తర్వాత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా కూటమికి తిరుగులేని మెజారిటీ ఇచ్చి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంచాలని ప్రజల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఆ ప్రజల నిర్ణయం ఎన్నికల తీర్పు రూపంలో ఉంటుంది. ఆ ఎన్నికల తీర్పు అమరావతికి అనుకూలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల అనంతరం అమరావతి నిర్మాణానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడే దానికి భిన్నంగా అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు 3 రాజధానులు అన్నాడు. అభివృద్ధి లక్ష్యంగా అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, పోలవరం పూర్తి చేయటం కోసం, అలాగనే రాయలసీమని హార్టికల్చరల్ హబ్గా తయారు చేయటం కోసం, విశాఖపట్నాన్ని లేదా ఉత్తరాంధ్రని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా తయారు చేయటం కోసం కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషికి ఇబ్బంది కలిగించవద్దని, సరే రాజధాని గురించి మీరు బహుశా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సలహాలు ఏమిస్తున్నారో తెలియదు, లేదా వాళ్ళు ఏం చెప్పినా వినే అలవాటు మీకు లేదని చెప్తారు. మీరు మావి గారి గురించి మాట్లాడినంత కాలం మీరు మీ ఇంట్లోనే మీడియా సమావేశాలకి పరిమితం కావాల్సి వస్తుంది. అలా కాకుండా అమరావతి నిర్మాణానికి సహకరించండి. అమరావతి నిర్మాణానికి సంబంధించి వాస్తవాల ఆధారంగా ఏమైనా తప్పులు జరిగితే వాటి గురించి మాట్లాడండి.